ఈ మధ్య కాలంలో గత 4 రోజులుగా, 5 రోజులుగా ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి అంశం నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఇది మాదాపూర్‌లో ఉంది. సైబర్ ట్రావర్స్ లెఫ్ట్ ఆపోజిట్‌లో శిల్పారామం ఉంటే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్‌లో ఉంటది. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్. బాగా డబ్బున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు ఆహ్, బర్త్‌డే ఫంక్షన్‌లు చేసుకునేటువంటి ఒక ఫంక్షన్ హాల్ అది. ఒక రోజుకి దాదాపు 1,00,00,000 పైగానే దీనికి సంబంధించి రెంట్ ఉంటుందని చెప్తారు. ఒక ప్లేట్ భోజనం ఇక్కడ 1500 నుంచి 2000 వరకు ఉంటుందని, 3000 మంది వరకు పట్టే కెపాసిటీ ఇక్కడ ఉందనేసి, అంటే మొత్తం విస్తీర్ణం 10 ఎకరాల్లో ఉంది. సో ఈ 10 ఎకరాలకు గాను దాదాపు 3.5 ఎకరాల వరకు ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్ తిమిడిగుంట లేక్ నుంచి ఎన్క్రోచ్ చేశారనేది ప్రధానంగా మనకి నాలో నుంచి వినిపిస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి కూల్చేశారు. కోర్టులో కేసు నడుస్తుంది. హైడ్రా అగ్రెసివ్ గా పనిచేస్తుంది హైదరాబాద్ లో. అయితే ఇప్పుడు నాగార్జున సంబంధించినటువంటి యాసెట్స్ గురించి రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున అందరికీ తెలుసు. అయితే ఆ ల్యాండ్ 1970లు లేదా 80ల టైంలో చెన్నై నుంచి, అప్పట్లో చాలా మందికి ఐడియా ఉందో లేదో, చెన్నైలో ఉండేది మొత్తం. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏపీలో రిలీజ్ అవుతున్నాయో, ఏ ఏపీలో రిలీజ్ చేయడానికి కూడా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు కదా, అట్లాగా చెన్నైలో పనిచేసి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయ్యేది. సో దాన్ని తెలుగు, అంటే తెలుగు రాష్ట్రాలకి తీసుకురావాలని నాగేశ్వరరావు కావచ్చు, రామారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు నాగేశ్వరరావు చాలా తెలివిగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వచ్చిన టీడీపీతో కావచ్చు, వీళ్ళందరితో ఆ, మంచి సంబంధాలు ఏర్పరచుకుని చాలా తక్కువ ధరకని చెప్తారు. అంటే దాదాపు ఏడాదికి 700, అప్పట్లో 250 రూపాయలు చొప్పున 90 సంవత్సరాల పాటు లీజ్ రాయించుకున్నారు అని. ఇప్పటికీ కూడా అంతే తక్కువే లీజ్ తో అది ఉందని. సో అది అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం కూడా వాళ్ళ సొంతం కాదు, ఇదంతా లీజ్ కి ఇచ్చింది గవర్నమెంట్ నుంచి అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎంతవరకు మనకి ఇందులో కరెక్ట్ అనేది తెలియదు. సో ఇది పక్కన పెట్టినా కూడా మీకు దాదాపు మా టీవీలోనే 78% షేర్ ఉండేది నాగార్జునకి. చాలా జాగ్రత్తగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎంటర్టైన్మెంటే పరమావధిగా. ఈ రోజు ఏదైతే మీకు ఈ టీవీలో వస్తున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, వీటిని మించి అప్పట్లో మా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండేవి. కానీ ఒక పాయింట్కి వచ్చాక ఎవరు అర్థం చేసుకోలేదు. అంటే బిజినెస్ టాక్టీస్ అలా ఉండాలి, ఎవరైనా నేర్చుకోవాలి. నాగార్జున ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎవరు అర్థం చేసుకోలేదు. ఏం అర్థం చేస్తున్నారు అంటే 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఫ్యూచర్ ఓటీటీకి ఉంది, టీవీలు ఎవడో చూడ్డు అనేది చాలా తెలివిగా అర్థం చేసుకుని దెబ్బకి దాన్ని మంచి ప్రైస్ అమ్మేసుకున్నారు. అంటే ఇప్పటికీ ఆయనకి షేర్లు ఉన్నాయి, కొంచెం ఒక 5% ఎంతో ఉన్నాయి. బట్ మిగిలినటువంటి 73% షేర్ ఏదైతే ఉందో ఆయనది, చాలా ఎక్కువ ప్రైస్ కి అమ్మేసుకున్నారు. అదే షేర్ లో మళ్ళీ అల్లు అరవింద్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చిరంజీవి మధ్యలోంచే వెళ్ళిపోయారు. మా టీవీ షేర్లు అమ్మేసుకుని ఆ షేర్లను కూడా నాగార్జున కొన్నారు. స్టార్ లాంటి ఒక ఇంటర్నేషనల్ అద్భుతమైనటువంటి కంపెనీ కూడా ఊహించని థింగ్ ఏంటంటే ఫ్యూచర్ అంతా ఓటీటీదే అని. అఫ్ కోర్స్ వాళ్ళు హాట్స్టార్ పెట్టుకున్నారు, నేను కాదంట్లా. బట్ టీవీ రంగంలోకి డబ్బులు పెట్టే బదులు కంప్లీట్ గా వాళ్ళు ఓటీటీలో ఉండుంటే ఇంకా ఎక్కువగా ఎదిగేవాళ్ళు కదా స్టార్ వరల్డ్. సో స్టార్ మా అనే కాదు, దేశవ్యాప్తంగా అనేక అనేక ఛానల్స్ వాళ్ళ సీరియల్స్ కోసం, రకరకాల అంశాల కోసం వాళ్ళు కొనుక్కున్నారు. అప్పట్లో దీన్ని తెలివిగా అప్పటి వరకు బిల్డ్ చేసుకుంటూ వచ్చి దాని మీద ప్రాఫిట్స్ ఆల్రెడీ వస్తున్నాయి. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెట్టింది కూడా చాలా సంవత్సరాల ముందే వచ్చేసింది. రకరకాల ప్రోగ్రామ్స్ చేసేవారు. సో దాన్ని వెంటనే తెలివిగా అమ్మేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ చాలా క్లెవర్ గా బిహేవ్ చేయడం, పిల్లల పేరు మీద దాదాపు 250 కోట్లు పెట్టడం. అంటే అమలు చేస్తూ ఉంటారు కదా, రెడ్ క్రాస్ అని, లేకపోతే యానిమల్స్ రిలేటెడ్ అని. అవన్నీ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు అమలు చాలా జెన్యున్ యానిమల్ లవర్, చేస్తున్న ఉండొచ్చు కూడా. కొన్ని బ్లడ్ కి రిలేటెడ్ ఉన్నాయి. బ్లూ క్రాస్ అనేది ఉంది సార్, రెడ్ క్రాస్ కదా, బ్లూ క్రాస్ ఉంది. వాళ్ళు యానిమల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా కొంతమంది అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారు, కానీ జెన్యున్ గా కూడా చేసే వాళ్ళు ఉంటారు, చేస్తున్నారు కూడా. ఆమె నేను నమ్ముతున్నా. సో ఓవరాల్ గా ఏంటంటే బిజినెస్ మైండ్ అనేది చాలా తెలివిగా ముందుకి ఎట్లా వెళ్ళగలుగుతాము అనేది ఆయన ముందే ప్లాన్ చేసుకుని, దాదాపు బిగ్ బాస్ నుంచి 20 కోట్లు వస్తుందని చెప్తారు. మొత్తం బిగ్ బాస్ సీజన్ లో హోస్టింగ్ చేసినందుకు 20 కోట్లు వస్తుందని చెప్తారు. దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఓవరాల్ గా లెక్కేస్తే, చరాస్తులు అంటారు కదా, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ కూడా లెక్కేస్తే 10,000 కోట్ల వరకు ఈ కుటుంబం యొక్క ఆస్తులు, చైతన్యది కలిపి, అఖిల్ది, అమల, ఇట్లా వీళ్ళందరిది కూడా కలిపి అని చెప్తూ ఉంటారు. సో ఈ 2015లో కోర్టు ఇష్యూ అయింది. ఆ తర్వాత దాని మీద పోరాటం చేస్తూనే నడిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన బిగ్ బాస్ లో యాక్ట్ చేయకూడదని, ఏ రకమైనటువంటి ఎథిక్స్ ఉన్నా కూడా ఆయన బిగ్ బాస్ లో యాక్ట్ చేయకూడదు, హోస్ట్ చేయకూడదని చాలా మంది వాదిస్తున్నారు. బట్ వారానికి 2 రోజులే కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం కూడా నాగార్జున సెప్టెంబర్ 1 వచ్చేసింది కదా, సో ఈ టైంలో మార్చుకోవడం అయింది అనేది అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు అని నాకైతే అనిపిస్తుంది. సో కంటిన్యూ అవుతారని అనుకుంటున్నా. ఇవి కాకుండా ఇంకొన్ని అక్రమాస్తులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు అయితే చాలా మంది చేస్తున్నారు. సో చూడాలి మరి హైడ్రా వాటి మీద కూడా దృష్టి పెడుతుందా, అసలు ఉన్నాయా లేదా అనేది మనం కొన్నాళ్ళు అయితే కానీ చెప్పలేం.